శాస్త్రాలు అలా చెప్పలేదండి. అర్థమైందా? అంటే ఆ గత కర్మలను ఇది చేయాలి అంటే భక్తి చేయాలి. భక్తి అంటే మళ్ళీ నవవిధ భక్తులు ఇలాగా చెప్పుకుంటూ ఆ అంటే దానికి మళ్ళీ ఒక ఇది చేశారు భక్తి కదా అంటే అన్నట్టు. వినండి, మనకి ప్రమాణం భక్తుడు నారద భక్తి సూత్రాలే ప్రమాణం. అందుకే నేను మన గ్రూప్ లో నారద భక్తి సూత్రాలు చదివాను. ఎందుకంటే ఆ పరమ ప్రేమలో భక్తుడు భగవంతుడు ఏకం అవుతాడు, అక్కడ ఏకమే. అందుకని భక్తి అంటే కాక చెంచాగిరి ఇవేమీ కావండి. అవును మేడం. భక్- భక్తి అంటే అంటే పరమ భక్తికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వెళ్ళినప్పుడు అక్కడ అంటే వెళ్ళడం సర్వము. కాదండి, ఇక్కడ భక్తి ఉమ్, ఉంది అని ఒక మోసం చేసుకుంటున్నాం మనం. మనకి కామ్యం, మనకు ఉన్నటువంటి కోరిక మీద భక్తిని, భగవంతుడి మీద భక్తి అని మనం ఆత్మవంచన చేసుకుని బతికేస్తున్నాం. ఉమ్, అది అలవాటు అయిపోయింది అందరికీ. కనుక మనకి సపోర్ట్ కూడా డెమోక్రటిక్ లాగా. అలా వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు, నేను అలాగే ఉంటాను. ఎందుకంటే సత్యానికి ఏ ప్రూఫ్లు ఏ సపోర్ట్లు అక్కర్లే, అసత్యాలకే కావాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు నారద భక్తి సూత్రాల ప్రకారం హయ్యెస్ట్ రేంజ్ లో మొత్తము ఆయనకు వదిలేస్తాం కాబట్టి అక్కడ సర్వాన్ని వదిలేసినట్టే కదా. కర్మను గతాన్ని అన్నిటిని వదిలేసి వదిలేసేవాడు అర్పణం ఎవడండి? చేసుకొని. ఇక్కడ ఒకసారి చూడండి, మళ్ళీ మీరు అక్కడ ఇందాకలు అన్నారు, ఆహా ఇది కొంత అర్థమైంది అన్నారు. ఎక్కడ అర్థమైంది? ఆ వదిలేస్తున్నాను నేను, అది అందుకనే కృష్ణమూర్తి గారు అవగాహన అన్నారు. అవగాహన చేసుకోండి ప్రతిదీ. అవగాహన చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మీ ఆ అవగాహనతో ప్రతిదాన్ని గతంతో లేకుండా అవగాహన చేసుకోండి, గత జ్ఞానం లేకుండా. అంత ఈజీగా ఉంటుందో ప్రతిదీ. మీరు గత జ్ఞానాన్ని తెస్తారు కనుక మీరు క్లిష్టం చేస్తున్నారు. గతంలో వాళ్ళు అక్కడ విన్నవి, వీళ్ళు చెప్పినవి, ఆ పుస్తకాల్లో చెప్పినవి తెచ్చి కంపేర్ చేస్తారు. పోనీ మీరు గ్రహించుతారా? మళ్ళీ ఆ గత జ్ఞానమే తిష్ట వేసి కూర్చుంటుంది. ఇంత డిస్కషన్ అయ్యాక మళ్ళీ రేపు మామూలే. అంటే కోపం తెచ్చుకోకండి. మీరు ఆ గత జ్ఞానంతో ఇక్కడ డిస్కస్ చేస్తానికే ఇష్టపడుతున్నారు కానీ మౌలికంగా కొన్ని అభిప్రాయాలు మార్చుకోవడానికి ఇష్టపడటంలే కదా, రియలైజ్ చేయడానికి ఇష్టపడటంలే. అది రానంతసేపు ఎన్నాళ్ళు డిస్కస్ చేసినా ఆ సత్యం తెలిసి రియలైజ్ చేసే వరకు ఇదిలాగే ఉంటాయి. అర్థమైందా మీకు నేను అన్నది? అవును మేడం, అదొక యుద్ధం అవుతుంది మేడం. యుద్ధం ఆహా, పదాలు జరుగుతుంది. పదాలు మాత్రమే మిగులుతున్నాయండి. ఆ పదాలు వెనకాల మీరు గతం వదలట్లేదు. మీరు ప్రతిసారి ఏం చేస్తారు? శాస్త్రాల్లో ఇలా చెప్పారు, ఆ జ్ఞానం ఎందుకు ఇక్కడికి తేవడం? కంపేర్ చేయకపోతే మీరు అర్థం చేసుకోలేరా? ఆ కంపేర్ చెయ్యకుండా అర్థం చేసుకుంటే గాని అర్థం అవ్వదు. కంపారిజన్ ఈజ్ నాట్ రియల్ అండర్స్టాండింగ్. అర్థమైందా నేను అన్నది? మీరు అంటే ఇక్కడ కంపారిజన్ అర్థం చేసుకోవడం అని ఉమ్, అనుకుంటున్నారు. ఆ సమన్వయం ఉమ్, చేసుకోవడానికే మనం ప్రయత్నిస్తున్నాం. అలా అయితే శాస్త్రాలేమోని నొక్కి నొక్కి కణిచి అణిచి నీ యొక్క గుణాలని చెప్పాయి. అణిచేస్తే మనం బాగుండట్లేదు కదండి. ఉమ్. మనకి ఏదైనా అని ఒకటి అని 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 చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతూనే ఉన్నది కానీ అది అది దాని కాదు, నుంచి మీరు విముక్తి జరగదు. శాస్త్రజ్ఞానాన్ని తెస్తున్నారు కదా, అది తేకుండా ఎందుకని మనం అవగాహన చేసుకోలేము? అంత బర్డెన్ ఎందుకు అయిపోయారు దాంతో? అదేదో మీరై ఉన్నారా? అదేదో మీరు ప్రతిపాదించారా? సంబడీస్ ఐడియాస్ అవి. మనం అందులో ఉన్న యథార్థాన్ని తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఎలా అవుతున్నదంటే, ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఆ కృష్ణమూర్తి గారు చెప్పారు అంతే కదా, మిగతా ఎంతో మంది అలా చెప్పలేదు. అలా ఆలోచించకూడదు, యథార్థమా కాదా అని మనం చూసుకోవాలి. ఇదేమి డెమోక్రటిక్ వేలో ఆలోచిస్తారు, ఇంకో 10 మంది చెప్తే గాని మీరు ఆమోదించరా? అందుకే డిస్కషన్ అలా ఉంటుంది. అర్థమైందా? ఇంకో 10 మంది చెప్పాలి ఈ విషయం. చెప్పారు, మీరేమి చదివారా? ఎంత మీరు లోతుగా? అన్ని శాస్త్రాలు మనం అధ్యయనం చేయలేదు కదండి, చేసిన వాటిల్లో లోతుకే వెళ్ళటం లేదు.
సూక్ష్మాతి సూక్ష్మంగా చూస్తే కృష్ణమూర్తి గారు చెప్పినవన్నీ అన్ని చోట్ల ఉన్నాయి. అవును మేడం. మీరు సర్ఫేస్ లెవెల్లో అర్థం చేసుకున్న దాంతో ప్రొసీడ్ అవుతున్నారు. అవును అవును మేడం. అన్ని శాస్త్రాలు నాకు తెలుసు అన్న భావనలో ఉంటున్నారు. నాకు తెలుసున్న జ్ఞానం దగ్గర ఇది పనికి రావట్లేదు అని ఒక పైకి అనకపోయినా ఆ భావనలో చూస్తున్నారు గనుక మీలో మార్పు రావట్లేదు. ఎలాగ మేడం? ఒక్క నిమిషం చెప్పండి మేడం, అంటే మళ్ళీ ఒకసారి. నాకు తెలుసున్న జ్ఞానమే రైట్ గాని ఇదేమి పనికిరాదు జ్ఞానం, ఇది అంత విలువ లేదు అన్నట్టుగా మీరు అంతర్గతంగా తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇది చాలా అమూల్యమైన విషయం అంటే మనం తీసుకుంటాం కదండి. వాస్తవం ఏంటంటే మేడం, గతం అడ్డేస్తుంది. గతంలో గతం మీకు అడ్డేస్తుంది. పేరుకుపోయిన గత కాన్సెప్ట్స్ మిమ్మల్ని అడ్డేస్తున్నాయి. గతం అడ్డేస్తుంది ఒకటి, కంపారిజన్ ఒకటి, కండిషన్ ఒకటి. అంటే ఆ, ఇవన్నీ అంటారు ఆ, అన్న తర్వాత పోగొట్టుకోవాలి కదండి. ఇప్పుడు నేను అవన్నీ లేకుండా మీకంటే నేను చదివినా అవన్నిటినీ నేను ఎందుకు తాను? వాట్ ఐ గెట్ బికాజ్ ఆఫ్ కంపారిజన్? పోల్చుకోవడం వల్ల నేను పొందింది ఏంటిట? అంత పోల్చి ఒక జడ్జింగ్ వచ్చే అంత స్థితి నాకెక్కడుంది? అవునా? యథార్థాన్ని చూడగలిగే స్థితి మనకిచ్చాడు భగవంతుడు, ఎవరికి వారికే ఇచ్చాడు. గత జ్ఞానం వదిలేస్తే అది మాత్రం ఉంది. గత జ్ఞానం వెలుగులో దీన్ని ఏమోని మీరు ఎసెప్టివ్నెస్ అంటాం, అంటే కన్ఫర్మేషన్ కోరుతున్నారు గనక మీకు ర్యాపిడ్ రగడ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆ రగడలోనే ఉండడం వల్లనే ఉండడానికి ఇదంతా ఇష్టపడుతున్నా. జరుగుతుంది. ఉమ్. ఎందుకంటే మీకు దాని మీద లేదు దీని మీద లేదు నమ్మకం. అంటే లేదన్నది కన్క్లూజన్ మీరు ఒప్పుకోవటం లేదు. తీసుకోలేకపోతున్నాం. ఆ, ఉమ్. అది కాదు. అది దానివల్ల ఏ వ్యక్తి ఎప్పటికీ ఎన్నేళ్ళైనా ఇలాగే ఉంటారు. మనం గతాన్ని వదిలేసినప్పుడే ఒక విషయాన్ని నేను తెలుసుకోవాలనుకోండి, ఇది తేలయి ఉంటుందని నేను ఒక ఆకారాన్ని చూసి అనుకుంటున్నా. అప్పుడు అది తేలు కాదని నాకు తెలియడానికి ఎంత టైం అయినా పడుతుంది కానీ తేలనే చూస్తాను. అర్థమైందా? ఉమ్. అందుకని ఆ సంసిద్ధత ఆధ్యాత్మికతకి అవసరం. పాస్ట్ వదలాలి. ఏ మనస్సు అయితే సత్యాన్ని కవర్ చేస్తోందో దాన్ని మీరు ఆయుధంగా పట్టుకుంటున్నారు. మనస్సు సత్యహంతకి అన్నారు బ్లవెట్స్కి, మీరు మనస్సే ఆయుధంగా పట్టుకుంటారు. అర్థమైందా నేను అదే అన్న మాట? మేడం. అర్థమైంది మేడం. అంటే ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టు మీదకి ఎగురుతున్నాను అంతే, అంతకంటే పెద్ద తేడా లేదు అది ఇక్కడ తృప్తి జరుగుతున్నది. పడిపోతున్నారు. మీకు అర్థమైందా? అర్థమైంది. ఆ తృప్తి వల్ల లెర్నింగ్ ఉండట్లేదు, రియల్ లెర్నింగ్ ఉండట్లేదు. ఉమ్. ఒక తృప్తి వస్తుంది, దట్ ఐ హ్యావ్ దిస్ మచ్, నేను ఇంత చూడగలుగుతున్నాను. అది రాంగ్. ఏం చూడగలుగుతున్నారు? ఏమి చూడలేకపోతున్నారు. ఎన్నేళ్ళైనా నా కాన్సెప్ట్స్ లో ఏం తేడా లేదన్నది మీరు చూడలేకపోతున్నారు కదా. చూడాలి మేడం. ఎప్పుడో మనం చూడండి, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పినవి ఎంత గట్టిగా పాతుకుంటాయంటే అప్పుడు మనం రెడీగా ఉన్నాం తీసుకోవడానికి. అందుకే వాళ్ళు రాంగ్ చెప్పి ఆ రాంగుకు పాతుకుపోతుంది కదా. 100% మేడం, కరెక్ట్. వాళ్ళు జ్ఞానులైతే మనకి రాంగ్ చెప్పరు. అందుకు అది గట్టిగా పట్టుకుంటాం మనం. అది కూడా ఒక కాన్సెప్టే కదా అని మనం చూడగలిగినప్పుడు దేన్నైనా వదిలేస్తాం. ఈ పాయింట్ అర్థమైందా? అది కూడా ఒక కాన్సెప్ట్ అంటే ఉద్దేశ్యమే కదా. అవును మేడం. పరిపూర్ణ జ్ఞానంతో చెప్పింది కాదుగా. అర్థం అవ్వలేదా? అర్థమైంది మేడం. ఇప్పుడు నేను యువతలకి గెంటి యువతల పడ్డాను. ఈ గీతలో నుంచి నేను అవతలకి వెళ్ళడం లేదు.
అంటే ఈ మానవ జన్మ అంటే ఈ యొక్క మనసు పరిధిలో నేను ఈ గీతలోనే ఉంటున్నాను. ఈ మనసు పరిధి నుంచి అవతలికి వెళ్తేనే అది తెలుస్తుంది అని స ప్రతిరోజు తెలుసుకుంటున్నా ప్రాక్టికల్‌గా నేను దాంట్లో నుంచి అవతలికి పడలేకపోతున్నాను. అది జరుగుతున్నది. మనస్సుని మనం దాని పోకడలని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది ఎలా దుఃఖిస్తోంది. అందుకే రమేష్ అనేవాడు, కూర్చోండి, ఏది కూర్చుంది, నేను కూర్చున్నాను అనేవారు. అప్పుడు మీరెక్కడ కూర్చున్నారండి, మీ శరీరం కూర్చుందని చెప్పాడు. గుర్తుందా? చిన్న చిన్న విషయాల్లోనే గుర్తుందా లేదా? అవును మేడం. అంటే హ్మ్. ఆయన తను ఏం ట్రై చేస్తున్నాడు, ఆ బాడీతో ఐడెంటిఫికేషన్ కట్ చేయడానికి ట్రై చేశాడు. హ్మ్. అర్థమైందా? అప్పుడు మీకు చెప్పేవాడు కదా, ఎవరు ఏం అవును మేడం. చేస్తున్నారు అవును. అంటే ఫలానా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే బాడీ చేస్తోంది. అవును మేడం. అంతలాగా ఐడెంటిఫై అయిపోతున్నామండి మనం. హ్మ్. ఆ ఐడెంటిఫికేషన్ ఎంత గట్టిగా ఉంటే దుఃఖం అంత గట్టిగా ఉంటుంది, అవమానం అంత గట్టిగా ఉంటుంది. ఏమంటారు? అవును మేడం. అతను ఎంతో సింపుల్ గా చెప్పేవాడు మనకి, కూర్చోండి, నిల్చోండి, ఏం చేస్తున్నారంటే నిల్చున్నానంటే, ఎవరు నిల్చున్నారు? బాడీ నిల్చుంది. అంటే బాడీ నిల్చుంది అని మనం చెప్పట్లేదు కదా. అవును మేడం. ఇప్పుడు ఏమైందంటే మాట్లాడేటప్పుడు నా వెహికల్, నా నా దేహము ఆ టైప్‌లో మాట్లాడేటప్పుడు చెప్తాము. నేను మాట్లాడుతున్నానని ఎరుక లేదు మనకి. ఎప్పుడు నేను అలాగే ఆ భావంతోనే ఉంటున్నాను కదండి. ఉట్టి నేను మాట్లాడేటప్పుడేనా? నేను పూర్తిగా కన్ఫర్మ్‌గా చెప్పేటప్పుడు మళ్ళీ నేను నా నా వాహకం 2 నేనైపోతున్నాను. అదే కదా చిక్కు, లేకపోతే ఏం లేదు. మాట్లాడడానికే హ్మ్. వాడుకుంటే వేరు. హ్మ్. నేను రెండిటిని కలిపేసుకుంటున్నాను. దాని వలన వస్తుంది. అలా కాదండి. మీరు ఈ క్షణం తెలుసుకుని మళ్ళీ వదిలేసి మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతారు. అవును. అవును. గత అదే జ్ఞానం జరుగుతుంది. చెప్పినటువంటి విషయాల్లోని మళ్ళీ పట్టుకు వేలాడుతూ ఉంటారు. అది లేకపోతే బతకలేమని. ఎందుకని? అది మిమ్మల్ని దుఃఖాల్లో పడేసినా, ఎలా అయితే అలోపతి మందుల వల్ల వాళ్ళు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వాటిని పట్టుకు వేలాడతాం. వాళ్ళు శాశ్వతమైన హాని చేసినా వాళ్ళని పట్టుకు వేలాడతాం. అలాగ దేహం నేను అనే దాన్ని పట్టుకు వేలాడతాం. ఈ విషయం అండి తెలిసిందనుకోండి, మామూలుగా హ్మ్. ఇలాంటి మాటలతో కాకుండా అది ఎంతో సేపు పట్టదండి. అవును మేడం. అంటే ఈ ఐడెంటిఫికేషనే మన అన్ని ఇబ్బందులకి దారితీస్తోంది. ఆ తర్వాత గత జ్ఞానం అనేది గూడు కట్టుకుని ఉంది. గతంలో చదివినది ఎప్పుడో కొంచెం అలర్ట్‌గా ఉన్నప్పుడు చదివి అవేమో గట్టిగా తిష్ట వేసి కూర్చుని, అందుకే ఈ బుర్రలో ఉన్న అభిప్రాయమే రైట్ అంటారు అందరూ. కారణం ఏంటనుకున్నారు? వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు నేర్చుకున్నారవి. అవి రైటో తప్పో చూడలే, బుర్రలోకెళ్ళిపోయాయి. నా జ్ఞానమే గ్రేట్ అంటారు. అందుకే బాలభాస్కర్ గారని ఉన్నారని చెప్పాను కదా, అతను లాంటి వాళ్ళు ఎన్ని చెప్పనియండి, ఆ బుర్రలో ఉన్న జ్ఞానమే ముఖ్యం అనుకుంటారు. అదే మేడం. ఇప్పుడు మనం ఒక గురువు దగ్గరికొచ్చినప్పుడు మనం ఖాళీగా గురువు అనేది నిలబడగలిగితేనే కాదండి మనం ఇక్కడ నేను తీసుకో అనేది. అక్కడ గురువు అన్న హ్మ్. పక్కన పెట్టండి. రైట్ ఆర్ రాడ్ అని చూడగలిగేది మన అందరి దగ్గర ఆ వివేకం భగవంతుడు ఇచ్చాడు కదండి. అది చూడాలంటాను నేను. అవును. మళ్ళీ గురువు అంటే అక్కడ ఆ ఒక ఫైనలైజేషన్ వచ్చింది. ఆ చూసే అధికారం మనకు ఉందండి. రైటా బా రాంగ్? రైట్ అయినప్పుడు నేను అదే చెప్పాను. ఇంటెన్షన్స్ లో ఇప్పుడు మీరు బాగుండాలని నేను దెబ్బలాడతాను. మీరేమో నేను దెబ్బలాడానని మీరు నన్ను దెబ్బలాడారు అనుకోండి. తేడా ఉంది కదా ఇంటెన్షన్ లో. అవును. అలా ఇంటెన్షనే కర్మ. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే గతం మన ఎంత పీడిస్తుందో చూడండి. మీరు గతాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. గతంలో మీరు ఆర్జించిన జ్ఞానం రైట్ అని ఎవరు చెప్పారు? ఇంకా హ్మ్. అది
అంత అదే పట్టుకుని మీరు దాన్ని సపోర్టింగ్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. ఇదే చాలా మంది చేసే పని. దానికి అనుకూలమైన ఉమ్, విధంగా మనం రా ఏ జ్ఞానం ఆర్జించినా దానికి అనుకూలంగా ఉండాలి. దేనికి అనుకూలంగా ఉంటుంది? సత్యం ఒక్కటే. ఏమిటా సత్యం? పరమాత్మ తత్వం ఉన్నదే ఒక్కటి. ఫైనల్ గా అక్కడికి మనం రావాల్సిందే. అర్థమైందా? అర్థమైంది మేడం. జ్ఞానాలు డిఫర్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా గతం అనే దాన్ని పట్టుకుని మీరు ఆలోచించినంతసేపు, ఎవరు ఆలోచించినా, ఈవెన్ నేను ఆలోచించినా, నేను ఐ కెనాట్ అరైవ్ టు ద ట్రూత్. సత్యం మాత్రం తెలియదు అప్పుడు. సత్యాన్ని కవర్ చేసేదాన్ని నా దగ్గర పెట్టుకుని, నా కళ్ళని నా మొహాన్ని కప్పుకుని నేను సత్యం కావాలంటే ఎలా వస్తుందండి? ఈ పాయింట్ అర్థమైందా నేను ఎందుకు చెప్పానో అలాగా? ఆ, అర్థమైంది. గతంలో నేర్చుకున్నది వదలరు. పోనీ ఇప్పుడు ఇవాళ రియలైజ్ చేశారు. ఏమిటి రియలైజ్ చేశారు అని మళ్ళీ అంటే రేపు మన్నాడు మామూలుగా ఎందుకుంటోంది నాకు అర్థం కావట్లేదు. ఉం? అదే మేడం, ప్రాక్టికల్ గా ఇది కావట్లేదు దాని. అంటే మీరు మాటల వరకు మాట్లాడుతున్నారు కానీ మీ వరకు మీరు ఉమ్, తీసుకోవట్లేదు. అవును మేడం, అదే జరుగుతున్నది. అప్పుడు ఆ డిస్కషన్ ఏమి లాభం? ఆ సత్యం తెలుసుకోగలగాలి మిమ్మల్ని. ఇది సత్యము, ఇదే నమ్మమని చెప్పట్లే. సత్యాన్ని ఎంక్వైరీ చేసే స్థితి మన దగ్గర ఉంది. అవును. బాడీ నేను అనే దాన్ని పోషించడం ఒక అసత్యంతో బతకడమే కదా. పోనీ త్రిపుర రహస్యంలో దత్తాత్రేయులు వారు అదే చెప్పారు. ఆయన అడుగుతాడు కదా, జ్ఞానికి ఇంద్రియాలు పనిచేయవా? జ్ఞానికి ఇదంతా ఆత్మగా ఎలా కనిపిస్తుంది అంటే, ఆత్మ అంటే ఏదో పదం వాడేరు తప్ప అది అక్కడ ఆత్మ అన్నది లేనే లేదు అసలు. అంటే ఆయన ఏం చెప్పారు? జ్ఞానికి అన్ని ఇంద్రియాలు చాలా బాగా పనిచేస్తాయి, దాని వెనకాల ఉన్నదాన్ని ఆయన చూస్తాడు జ్ఞాన దృష్టితో. ఎలాగైతే పంచదార బొమ్మ వెనకాల ఉన్న పంచదారని చూస్తాడో పెద్దవాడు, అలాగ జ్ఞాని ఈ దృశ్య ప్రపంచం వెనకాల ఉన్న శాశ్వతమైన ఆత్మతత్వాన్ని చూస్తాడు. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. మనం అది ఎప్పుడైతే ఒక విషయం తెలిసిందో తెలిసినట్టుగా జీవించడం మొదలెట్టాలి. అప్పుడు మనకి ఆ ఆచరణలోకి వచ్చేసరికి నిలుస్తుంది, లేకపోతే పోతుంది అంతా. ఇప్పుడు ఆంజనేయమూర్తి గారి భార్యని నేను ఎందుకు 10 సార్లు చెప్తున్నాను తెలుసండి. ముందు రోజు మనస్సుకే ఇది అన్ని దుఃఖము ఇవన్నీ అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆవిడ ఏం చెప్పారు? నాకు దుఃఖం వచ్చినప్పుడు ఇది నాది కాదుగా మనస్సుది కదా అనుకున్నాను అన్నారు. ఎంత వేగంగా అవగాహనలో యాక్షన్లోకి వచ్చిందో చూడండి. అవునా? అవును మేడం. మనస్సు కదా ఇదన్నీ చేస్తుంది. నేనన్న భ్రాంతిని కలిగించేది మనస్సే. ఉమ్, అది ఏ క్షణంకి ఆ క్షణం మనం రియలైజ్ చేస్తూ ఉంటే అది పలచబడదా? అది పోదా? మనం బలపరిచే పని చేస్తున్నాం. మనస్సు లేని దాన్ని సృష్టిస్తోంది. నేను మా అత్తతో ఏమన్నా, నువ్వు ఆపాదించే నేనున్నాను కానీ నేనున్నానా అని అడిగాను. ఎప్పుడండి? బిఫోర్ 22 years. అర్థమైందా ఆ వాక్యం? అర్థమైంది మేడం. ఈ శరీరం లక్ష్మి అని ఆపాదించే నేనున్నాను కానీ నేనున్నానా అన్నాను. ఉమ్, సో ఈ ఆపాదనల్ని అలవాటుగా చేసుకుంటున్నాం మనం. ఉమ్, అదెంతో కష్టతరమైంది కనుక అక్కడ మనం మళ్ళీ అలాంటివి అడగొచ్చు భగవంతుడి సహాయాన్ని. ఆ దైవం అదే ఆ త్రిపురాదేవి సహాయం అన్నారు, మళ్ళీ ఆత్మతత్వ సహాయమే అడగాలి. ఆవిడ త్రిపురాదేవిని ఆరాధించమంది. త్రిపురాదేవి అంటే వేరే దేవి కాదు, మళ్ళీ ఆత్మతత్వం శరణు వేడాలి.
అది సంపూర్ణ స్థితి. ఏ దేవతని సంపూర్ణం అనలేదే. దేవతల ద్వారా పనిచేసేది ఆ ఆత్మతత్వమే. అవునా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకని నేను అనే దాన్ని ప్రతినిత్యము గుర్తు చేసుకోవాలండి. అది మనసు సృష్టిస్తోంది, దానికి ఒక శాశ్వతత్వాన్ని ఆపాదించింది. నువ్వు శాశ్వతుడివి అని, అంటే ఆ ఆలోచన ఒకటి సృష్టించి దానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి మరొక నేనుగా నేనున్నానని భ్రాంతిని కలగజేస్తోంది. ఈ జిమ్మిక్కులు చేసేదంతా మనస్సే. సో మనస్సు నుంచి అదే సత్యాన్ని తెలియకుండా చేసేది గనక దాని సహాయం తీసేయమన్నారు ఆయన. నిశ్చలం చెయ్యి అంటారు ప్రతిదానికి. ఎందుకు మనస్సు నిశ్చలం చేయాలి? దాని సహాయం తీసుకుంటే సత్యం ఎరుకలోకి రాదు కదా. అర్థమైందా? అర్థమైంది. శాస్త్రాలు అవి చెప్పేయి. మనం శాస్త్రాలు లోతులకి వెళ్తామేంటి? మీరు చెప్పండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు దానికి రకరకాలుగా నిర్వచనాలు రాసేస్తున్నారు. అవునా? అవును. అది కూడా బుద్ధు మళ్ళీ రాముడికి మనసు మనసు అదే ఉమ్. వెంకటరమణమూర్తికి లంచం కావాలని ఎక్కడ రాసుందండి? ఎవరో రాసిన కథల్లో తప్ప. వెంకటరమణమూర్తి అంటే ఆకారమా? ఆయనలో పనిచేసే ఆత్మతత్వం అదే సమస్తం అయినప్పుడు ఆ దానికి మనం ఇచ్చేది ఏమిటండి? అవునా? ఉమ్. సర్వానికి మూలం కోటాను కోట్ల జగత్తులు ఒక మూలకు వస్తాయి దాంట్లో. దానికి మనం ఇచ్చేదేంటి? వీళ్ళ కాన్సెప్ట్ నేను ఇస్తే నాకు నాకు లంచం ఇష్టం గనక నాకు లంచం ఇచ్చినప్పుడు నేను పనిచేస్తాను, వాడికి లంచం ఇస్తే ఆ దైవం ఉన్న వాడికి ఆయన పనిచేస్తాడు. ఎందుకు పనిచేస్తాడు ఆయన? ఆ కర్మ వశాన్లో వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ కర్మ పరిపక్వం అయిందేమో, అది పనిచేస్తుందని భావిస్తారు. చెప్పాను కదండి, వాడపల్లి వెళ్ళినప్పుడు ఎవడో ఒకడు సృష్టించాడు నా కోరిక నెరవేరిపోయిందని. అదో 10 మందికి వెళ్ళింది, 10 ఏమో 50 మంది, 50 ఏమో 25,000 మందికి వెళ్ళిపోయింది, 25,000 మంది 25 లక్షల మందికి వెళ్ళిపోయింది. విషయం ఏంటి? ఇప్పుడు మాకు ఒక కహానీ వచ్చిందండి ఇంగ్లీష్లో, చిన్నపిల్లలు 2వ క్లాస్లో. ఒక చిన్న కోడిపెట్ట అంటుంది స్కై ఈజ్ ఫాలింగ్ అంటుంది. అంటే ఆకాశం పడిపోతుంది, పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడికి పరిగెడుతున్నావు అంటే స్కై ఈజ్ ఫాలింగ్ అంటే అది కూడా దాన్ని ఫాలో అవుతుంది. మరి కొంతసేపటికి ఒక పిల్లి అడుగుతుంది, మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు అంటే స్కై ఈజ్ ఫాలింగ్ అంటే అది వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఇలాగా బోల్డ్ మంది పరిగెడుతూ ఉంటే అప్పుడు మీరు అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారంటే స్కై ఈజ్ ఫాలింగ్ అంటారు. అంటే ఇది ఎవరు చెప్పారంటారు. నాకు తెలియదు, ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు. మీకు అర్థమైందా? అలా వచ్చాయి మన శాస్త్రాలు. చాలా కథలు చూసారా? చారుమతీదేవి వ్రతం చేయకపోతే ఆ ఇంట్లో మహాలక్ష్మి రాదుట. అదో కహాని కదా. అర్థమైందా? కథలు సృష్టించేస్తారు తగ్గట్టుగా. ఉమ్. కథ చదివితే పుణ్యం, అన్ని రకాల సంపదలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? అలా క్వశ్చన్ చేయడానికి మనకి ఇష్టం ఉండదు. మన ప్రవర్తనలో అన్ని దోషాలే. మనకి ఆ చారుమతీదేవి కథ చదివేస్తే వచ్చేస్తుందా? కథ చదివి మనలో మార్పు వస్తే కదా. రానంతసేపు ఏమీ జరగదు, ఆ విషయం మర్చిపోతున్నాం మనం. అలాగే ప్రతినిత్యం వింటూ ఆ రోజుకి ఆ రోజే వదిలేస్తున్నారు మీరు. నేనున్నది లేదా, ఆలోచనేనా అనేదాన్ని ఎందుకు పట్టుకోరు మీరు? ఏదో చెప్తారు, నేనన్నది ఉన్నది అని మళ్ళీ పట్టుకుంటున్నారు. ఏదో డిస్కషన్కి అలా వింటాం కానీ అది ఎక్కడ లేదు, నేనున్నానుగా అనుకుని మళ్ళీ మొదలెడుతున్నారు కదండి. అప్పుడు ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ఆలోచన తయారు చేసింది ఇది అనే విషయాన్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. నాయుడు గారు ఏమైనా అడుగుతారా? ఈశ్వర్ గారు. లేదమ్మా. ఓకే, క్లోజ్ చేసిద్దాం అయితే. ఇప్పుడు రాంబుద్ర గారు మీకు ఏమైనా అర్థమైందా లేదా?
100% అర్థమైంది. దాన్ని అమలు చేయడంలోనే ఉన్నది అంతే. అర్థం అవుతే అమలు చేయడానికి రెండిటికి గ్యాప్ లేదన్నారు. అవును అది మేడం. ఒక యూనిటరీ ప్రాసెస్. ఓకే మేడం. ఓకే అండి, నమస్తే.